ఓకే, ఘాటి ట్రైలర్ వచ్చేసింది. ఫిల్మ్ విల్ బి రిలీజింగ్ ఆన్ సెప్టెంబర్ 5th అంట. మిరాయి కూడా అదే రోజు రిలీజ్ అవుతుంది. క్రిష్ జాగర్ల మోడీ హరిహర వీరమల్లు వదిలేసి ఈ సినిమా స్టార్ట్ చేశారు. సో ఎలా ఉంటుందో చూడాలి. అంటే బాగుంటుందని కోరుకుంటున్నాను, ఎందుకంటే అనుష్క గారు చాలా రోజులైన సినిమా చేసి కూడా. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్. బట్ చూద్దాం ఎటువంటి చూద్దాం. సో వితౌట్ ఎనీ డిలే ఫస్ట్ ట్రైలర్ చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం రండి. ఓకే, ఆటలలో ఘాటీలు ఉంటారు సార్. బ్రిటిష్ అచ్చా అచ్చా. కొండలు బద్దలు కొట్టి రక్తంతో రోడ్లేసిన వాళ్ళు ఇప్పుడు గంజాయి మోసే కంచరగాడిదలో ఇళ్ళు కదిలే కొండలు సార్. మీరు ఓకే. కూడా పెళ్లి చేసుకోండి రా. ఎవరి పెళ్ళైనా మీ పెళ్లిలాగే ఫీల్ అవుతుంది. పెళ్ళెప్పుడు డార్లింగ్? ఎయిటింగ్ ఇక్కడ. ఓకే, ఈ తూర్పు కనుమల్లో ఒక కొండ నీడ ఇంకో కొండ మీద పడుతుంది. ఆ నీడలో శీలావతి పెరుగుతుంది. బ్లాక్ గోల్డ్ మైన్. ఓకే. మీ ఘాటీలకి పెంచడం ఓ, చైతన్యరావు. బిజినెస్ మీ బతుకులకి సెట్ కాదు. ఘాటీలంటే గతి లేనోళ్ళం కాదు. గసాగసి వస్తే గొంతు ముడి కొరికేసి గోరి కట్టేటోళ్ళం. టీహెచ్సీ గంజా లిక్విడ్ ఫామ్ లో ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు అండ్ ఇంకా ఈజీగా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. గంజాయి మొయ్యకుండా ఎలా బతుకుతాం? 10 మంది బతుకుల్ని నాశనం చేసే బతుక ఆట్లు ఘాటీలవి, వచ్చే తరాలవి. వాళ్ళవి వాళ్ళకిస్తాం, అడ్డొచ్చే వాళ్ళ నెత్రుతో కడిగిస్తాం. సీతమ్మోరు లంకా దహనం చేస్తే ఎట్టుంటదో సూత్తులు గాని. సెప్టెంబర్ 5th. ఓకే ఓకే ఓకే. అంటే టెక్నికల్లీ ఏంటంటే ఘాటీలో ఉండేది వీళ్ళందరూ ఒకటి కాల్ ఇట్ గంజాయి అమ్ముకునేటోళ్ళు. తర్వాత బిజినెస్ మ్యాన్ వచ్చేసి ఆ కొండను లేపేద్దామని చూస్తున్నారు. వీళ్ళు ఆపుతా ఉంటారు. ఐ థింక్ హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ చచ్చిపోయి ఉంటాడు. సో చచ్చిపోయింది కాబట్టి షీ బికమ్స్ పాలిటీషియన్, సంథింగ్ ఏదో జరుగుతుంది అండ్ షీల్ టేక్ కేర్ ఆఫ్ దేర్ ఒకటి కాల్ ఇట్ వీళ్ళందరూ ఉన్నారని చెప్పేసి అంటున్నారు. దట్ ఈస్ ద పాయింట్ అని నేను అనుకుంటున్నాను. నాకు దీన్ని డిస్రెస్పెక్ట్ అనుకోకండి భయ్య. నాకు ఈ సినిమాలో అనుష్క గారు ఈ షార్ట్లో, ఈ ట్రైలర్లో అనుష్క గారు ఒక్కొక్క షార్ట్లో ఒక్కొక్క రకంగా కనబడుతున్నారు. అంటే లైక్ లుక్స్ లైక్ ఏమైనా సీజీ చేశారా, ఏమైనా ప్రాబ్లమ్ నాకు అర్థం కావట్లేదు. నాకు అది మాత్రం కొంచెం అనిపించింది, అది ఒకటి ఆఫ్ కొట్టింది. దీనిలో ఒక రకంగా ఉన్న తర్వాత మళ్ళీ వేరే ఒక షార్ట్లు ఇంకో రకంగా ఉంటున్నారు. అంటే లైక్ ఏమన్నా ప్రాబ్లం ఏమన్నా వచ్చిందా అని అనుకుంటున్నా. బట్ ఏమో నాకైతే మాత్రం ఓకే. అంటే లైక్ వీళ్ళు ఒక కొత్త పాయింట్ తీసుకున్నట్టు ఎక్కడ అనిపించట్లేదు. ఒక కొత్త సేమ్ పాయింట్ని కొత్త టెంప్లెట్లో చూపించినట్టు అనిపిస్తుంది. అది సేమ్ టెంప్లెట్ కాదు, సేమ్ పాయింట్ని కొత్త ఒకటి క్వాలిటీ ఎస్థెటిక్లో చూపిద్దాం ట్రై చేస్తున్నారు అనిపిస్తుంది. అంటే ఈ ఘాటీలు ఎవరు, వీళ్ళ 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 లైవ్లీహుడ్ ఏంటి, వీటి సంగతి కొంచెం చెప్పడానికి. అండ్ దీంట్లో మళ్ళీ వాట్ ఈస్ హీరో అండ్ హీరోయిన్ ఇద్దరు ఫైట్ చేస్తున్నారు. ఇద్దరు వాటి వెరీ ఫాస్ట్, వెరీ స్ట్రాంగ్ అన్నట్టు. ఐ థింక్ వాళ్ళు ఎట్లా చూపిస్తారు అంటే ఘాటీలు టెక్నికల్లీ చాలా స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళు కొండలవన్నీ ఎక్కేస్తారు కాబట్టి ఆ రేంజ్ వాట్ ఈస్ స్ట్రెంత్ ఉంటుంది వాళ్ళకని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తారు అనుకుంటున్నాను. అయితే మాత్రం అదే నాకు ఒక్కొక్క షాట్లో ఒక్కొక్క రకంగా అనిపిస్తున్నారు అనుష్క గారు. ఐ డోంట్ నో వై మ్యాన్. లైక్ ఒకటే కొంచెం బాధ అనిపిస్తుంది. లైక్ ఇష్యూ ఓకే అనే ఫీలింగ్ వస్తుంది అన్నట్టు. సో అదొకటి అనుకున్నా కానీ సినిమా ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు షూట్ చేశారు, అండ్ ఆల్సో ఇది ఎప్పుడైతుంది బడగా అంటారు అక్కడేనా. అంటే బడగా అంటే మన సాయి పల్లవి వాళ్ళు సంథింగ్ ఏదో తెలియదు భయ్య, నాకు ఏది తెలీదు. అండ్ ఆ లాంగ్వేజ్ ఏంటో తెలియదు నాకు. సో ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ టు సీ దాట్. సో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు, పెళ్లి కుదరట్లేదు. పెళ్లి కావాలని చేసుకుంటున్నారా, చేద్దాం అనుకుంటున్నారా, చేసుకోవద్దు అనుకుంటున్నారా ఏమో తెలియట్లేదు. సో వీళ్ళ దీంట్లో ఐ థింక్ ఒక సర్టన్ పాయింట్ తర్వాత హీరో చచ్చిపోతాడు. ఏం మాడుతున్నారో అనుకోకండి, ఇట్లాంటి టెక్నికల్ టెంప్లెట్ చూస్తుంటే అట్లా అనిపిస్తుంది. ట్రైలర్ అన్నిట్లలో ఫీమేల్ ఓరియంటెడ్ అన్నిట్లలో కూడా మనకి ఇంత గట్టిగా స్ట్రాంగ్గా హీరోని చూపించినప్పుడు హీరో చచ్చిపోతేనే హీరోయిన్ అట్లా అయిపోతుంది నా ఫీలింగ్. సో అది ఎట్లుంటో తెలియాలి. అదే వీళ్ళ లైఫ్లోకి కార్పొరేట్ వీళ్ళందరూ వచ్చేసి చేస్తారు. నాకు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ దట్ చైతన్యరావు ఈజ్ ఇన్ దిస్ మూవీ. అంటే మయసభ రేపు వస్తుంది కదా, మయసభ పరిస్థితి ఏంటో చూడాలి. కానీ ఐఎమ్ ఎక్సైటెడ్ బికాస్ హీ వాజ్ రియల్లీ గుడ్ ఇన్ కీడాకోలా అండ్ ఆల్సో ఈజ్ అ రియల్లీ గుడ్ యాక్టర్. సో ఆయన విలన్గా చేస్తున్నాడు అంటే ఎట్లుంటుందో చూడాలి. అది కూడా లెట్స్ సీ. అండ్ ఆయన ఇది గంజాయి మొక్క, గంజాయి వడిస్తే అది ఐఎమ్ ఓకే మంచిగా అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో గంజాయి ఎఫెక్ట్లో చూపిస్తున్నారు. ఈజ్ రియల్ విల్. ఎవరి బాబైనా అనుష్క వాళ్ళ బాబా వాళ్ళు పెళ్లి చేసుకుంటారు కదా, సాంగ్ వచ్చింది కదా.
సో టోటల్ ట్రూ బ్లూ విలన్గా అవుతున్నాడేమో, చూడాలి ఎట్లా ఉంటుందో. లైక్ మంచి యాక్టర్ అయితే పర్లేదు, ఈయన కూడా బాగా చేస్తున్నాడు ఈ మధ్యలో. సో వీళ్ళు వచ్చేసి వీళ్ళకి ఏదో ప్రామిస్ చేసి వీళ్ళ బతుకులు మారుస్తా అని చెప్పిన తర్వాత మళ్ళా వెనక నుంచి గోతులు దొబ్బేసి వీళ్ళని ఎక్కడి కాకుండా చేద్దామని అనుకుంటున్నారేమో. దాని తర్వాత లైక్ ఒక సర్టన్ టైంలో రివోల్ట్ అవ్వాల్సి వస్తుంది, వీళ్ళ మనుషులందరినీ చంపేయాల్సి వస్తుంది. సో కొంతమంది బతుకుతారు, వాళ్ళేమో ఒకటి క్వాలిటీ దీని ఏమంటారంటే ఎదురు తిరగమంటారు. ఎదురు తిరిగిన తర్వాత ఐ థింక్ ఈ బిట్లోనే చచ్చిపోతారు అనిపిస్తుంది. బ్రో నేను చెప్తున్నా, జస్ట్ ట్రైలర్ చూసి నా సొల్లు నేను వాగుతున్నా. దీన్ని మీరు వడిసే కంపల్సరీ సీరియస్గా తీసుకోకండి, నేనే సీరియస్ తీసుకున్నా అన్నమాట నేను. అట్లాంటిది లైక్ అదే ఈ సర్టన్ పాయింట్లో ఈ ఫైట్ సీక్వెన్స్ ఇవన్నీ చూసినప్పుడు అనిపిస్తుంది. బట్ నో ప్రాబ్లం, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ విత్ దిస్. అండ్ పోలీస్లో జగపతి బాబు గారు ఏంటో లైక్ వీళ్ళిద్దరి మధ్య ఈయన ఎందుకు పెడుతున్నారు భయ్య, జిషు సేన్ గుప్తా అనే పేరు ప్రతి సినిమాలో ఆయనే ఉంటున్నాడు, విలన్గానే చేస్తున్నాడు మళ్ళీ. ఏమో నాకు అది అనిపించట్లేదు. సో వీళ్ళందరూ ఇదే ఈ షార్ట్ ఒక గిరిజనుల టైప్ ఏదో లైక్ అది ఉంటారు. సో వాళ్ళని వీళ్ళు కాపాడాలి సంథింగ్ ఏమో భయ్య. ఓకే, సో ఏమో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నా కానీ సేమ్ మళ్ళీ రొటీన్ టెంప్లెట్లోకి వెళ్ళిపోతాను భయం కూడా ఉంది. నాకైతే మాత్రం ఓకే అనిపిస్తుంది. బట్ లెట్స్ సీ మ్యాన్, నాకైతే చూద్దాం, లెట్స్ సీ. అంటే సూపర్ క్యాక్ అని చెప్పను, ఇట్ వాస్ గుడ్. బట్ నాకు ఎందుకో బ్రో ఇది ఒక్కటే, నాకు అనుష్క గారి మీద ఏంటి ఏమన్నా ప్రాబ్లమా అనే ఫీలింగ్ వస్తుంది. నాకు తెలియదు అసలు పర్సనల్ ఏం జరుగుతుంది మనకేం తెలిసిపోయా. అంటే సినిమాకి అనిపిస్తుంది లైక్ ప్రభాస్ గారు కూడా అట్లనే అయ్యారు. బాహుబలి తర్వాత చాలా మందికి లుక్స్ ఇబ్బంది అయినాయి. సో అదే ఇంకా ఎఫెక్ట్ చూపిస్తుంది, ఎందుకంటే షీ డిడ్ సైజ్ జీరో తర్వాత అట్లా జరుగుతుంది. ఐఎమ్ రియలీ కన్సర్న్డ్, ఇక్కడ ఏదో చేస్తున్నాను కాదు కానీ ఐఎమ్ రియలీ కన్సర్న్డ్, లైక్ అంతా ఓకేనా అనే ఫీలింగ్. సో చాలా రోజుల తర్వాత సినిమా వస్తుంది కాబట్టి ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్. బట్ క్రిష్ జాగర్లముడి ఏమో అంటే కొండపొలం వచ్చింది, దాని తర్వాత మళ్ళీ ఆయన స్టేట్ సినిమా ఏదో వచ్చింది, ఇది రాలే. హరిహర వీరమలు సగం చూసినాం, ఇట్ వాజ్ రియల్లీ గుడ్. ఆయన చేసిన సినిమా, ఆయన చేసిన పాట బాగుంది. బట్ ఏమో ఇది కొంచెం అనిపిస్తుంది. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ విత్ దిస్. అండ్ ఇక్కడనే చచ్చిపోయాడు అనమాట, మనకు ఆల్రెడీ చూపించేసి నేను ఏం చేస్తానని చెప్పేసి చచ్చిపోయాడు. సో ఈ షార్ట్ ఎక్కువసేపు ఉండదు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఇదే ఈ ఫైట్ సీక్వెన్స్లే ఎలా చూపిస్తారనేది ఉంది. షీ బికమ్స్ ఈ షార్ట్ భయ్య, దట్ ఈస్ నాకు అదే కొంచెం అనిపిస్తుంది అనమాట. ఈ షార్ట్లో కొంచెం చూస్తే ఏమైంది అనే ఫీలింగ్ వస్తుంది. నాకు ఒక్కరికే అనిపిస్తున్నా, మీకు కూడా అలా అనిపిస్తున్నా కింద కామెంట్స్లో చెప్పండి. బట్ ఐ హోప్ ఇట్స్ అ గుడ్ మూవీ, ఐ హోప్ బాగుండాలనుకుంటున్నా. సో మీకే అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత, నచ్చిందా నచ్చలేదో? సారీ, వాళ్ళ హస్బెండ్ బతికే ఉన్నాడు అనుకుంటున్నాను ఎందుకంటే. సారీ, మంగళసూత్రం ఉంది కదా భయ్య, ఏమో నాకు అనిపించింది అట్లా చెప్తారు. మంగళసూత్రం ఉంది కాబట్టి బతికే ఉంటాడు, ఏమైందో తెలియదు. సో మీ థాట్స్ కింద కామెంట్స్లో చెప్పండి. నాకైతే మాత్రం ఓకే అనిపించింది. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ విత్ దిస్. మీరా వస్తుంది కదా, ఆ టైంకి దీని పరిస్థితి ఏంటో దాని పరిస్థితి అప్పుడు మాట్లాడిస్తున్నాం. సో మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసామా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్తాం. అంతర్కా మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.